హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్ కర్రీని ఒక్కసారి ఇలా చేసి చూసారంటే ఇంకెప్పుడు ఇలానే చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది గ్రేవీ. ఈ గ్రేవీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత గుడ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి. ఇలా గుడ్లు ఉడికించుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటే పైన బొప్పు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఉడికించుకున్న తర్వాత ఇలా గుడ్లకి బొప్పు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు 1 టమోటో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. తర్వాత 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేస్తేనే గ్రేవీ టేస్టీగా వస్తుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటేనే మనకు ఉప్పు కారాలన్నీ ఎగ్స్కి బాగా పడతాయండి. ఇలా ఈ ఎగ్స్ని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే కడాయికి అతుక్కుపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎగ్ అనేది తినేటప్పుడు బయట క్రంచీగా లోపల మెత్తగా ఇలా ఎగ్ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇవైతే పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఆయిల్లో వేయాలండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ పేస్ట్లో అన్ని పచ్చివే వేసుకున్నాను కదండి, అందుకే ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ పేస్ట్ని ఇలాగే 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ పేస్ట్ అనేది బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. లేదంటే ఈ కర్రీ మొత్తం అల్లం వెల్లుల్లి టేస్ట్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నానండి. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు ఈ కర్రీలో. ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. కారం 1 టీ స్పూను, పసుపు చిటికెడు, ఉప్పు టేస్ట్కి తగినట్టు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి గ్రేవీని. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, గ్రేవీ అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలండి. చూసారు కదండి, 10 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది ఇలా కుక్ అవుతుంది. ఇలానే మిడిల్లో మనం కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడే ఇందులో కసూరి మేతి కొద్దిగా వేసుకుంటున్నానండి. ఇలా కుక్ అయ్యేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, గ్రేవీ అనేది దగ్గర పడుతుంది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలండి.
కలుపుకొని ఇది ఒక 10 మినిట్స్ పాటు ఎగ్కి గ్రేవీ అంతా మసాలాలన్నీ పట్టేటట్టు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలానే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ అనేది దగ్గర పడిపోయిందండి. మసాలాలు కూడా ఎగ్కి బాగా పట్టేశాయి. ఇది ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదండి గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ. ఈ గ్రేవీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీలో నేను ఫ్రై చేసినట్టుగా మీరు కూడా ఫ్రై చేసుకుంటే ఎగ్ అనేది తినేటప్పుడు బయట క్రంచీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గ్రేవీ చపాతీలకైతే చాలా బాగుంటుందండి. టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.